నాటుకోళ్ళు సాగు చేస్తున్నాడు, పెంచుతున్నాడు నాటుకోళ్ళని. నాటుకోళ్ళు ఈరోజు మార్నింగ్ మాకు కంప్లైంట్ వచ్చింది ఏంటంటే కుక్కలు అటాక్ చేసి ఇట్లా చనిపోయినాయి, నాటుకోళ్ళు చంపేసినాయి అని. వచ్చి ఇక్కడ గమనించి చూస్తే కోళ్ళని చూస్తే ఇవి కుక్కల అటాక్ వల్లే చనిపోయినాయని నిర్ధారించబడింది. వాళ్ళని ఆదుకోవాలని వాంఛను, పిల్లలు కల చిన్న పిల్లలు మాకు వీటి మీద బతుకమని ఆధారపడ్డాము వాంఛను. గంతే ఆధారపడి మేము చేసుకుంటే బాధపడుతున్నాము తండ్రి. మేము సాటగానున్నాము, కాళ్ళు నడవద్దలేవు, మేము ఏ గడ్డం చేసుకుని బతుకరాని మన కొడుకులు మాకు ఈ ఆలోచన పెడితే మంచిగా మేము ఏదంటే కైకి చేసుకొని బతామంటే అవ్వ నీకు నాయనకు సాట కాదు, నీకు ఈ కోడి పిల్లలు నువ్వు చూసుకుంటా, దాన పోసుకుంటా, నీళ్ళు పెట్టే అవ్వ అని అంటే మేము ఇన్నే తెల్లారితో ఒదుకుతే 6 నెలల కోలే ఎండాకాలం నుంచి ఇన్నే ఉన్నాము సారు. మేము ఇన్నే ఉంటే ఇప్పుడు మాత్రము ఇక మేము పోయి గంట సేపటికి సాదగతో పోయినాము. వచ్చినాయి 8 కుక్కలు, 8-9 కుక్కలు వచ్చినాయి. ఆయన ఇంటికి పోయి చూసినాయి, వచ్చినాయి జర్రంత సందున్నది, మొలలు కొట్టినాయి కానీ లాబట్టుకొని తలకాయ వేసి పోయి లోపలికి పోయి 8 కుక్కలు మొత్తం కథం చేసినాయి సారు. చేస్తే కిలకి ఎక్కువైనాయి, కుక్కలు వచ్చినాయి, కొరికినాయి, చాలా పిల్ల లేకుండా కథం పిల్ల లేకుండా చచ్చిపోయినాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. రాజన్న సిరిసిల్లపేట గ్రామం నర్మాల. గత 6 నెలల నుంచి మేము ఎండాకాలంలో కోడి పిల్లలు, చిన్న పిల్లలు, ఒక్కరోజు పిల్లలు తెచ్చి చదువుకున్నాము.